హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మా ఇంటి రెసిపీ వచ్చేసి పరోటా. దీనికి ఏంటంటే ఒక పావు కేజీ మైదాపిండి తీసుకొని అందులో హాఫ్ స్పూన్ షుగర్, హాఫ్ స్పూన్ తర్వాత సాల్ట్ వేసేసి బాగా మిక్స్ చేసి వాటర్ వేసుకొని ఇలా బాగా తడుపుకోవాలండి పూరి పిండిలా. దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే ఒక హాఫ్ అన్ అవర్ గాలి పోకుండా స్టోర్ చేసి పెట్టుకోవాలండి కంప్లీట్గా. ఓకేనండి, దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇవ్వాలి. ఓకే అండి, ఇప్పుడు ఇలా ఉల్లలు పెట్టుకొని దీన్ని చపాతీ పిండిలా పల్చగా నొక్కుకోవాలి. ఇలా నొక్కాలి. దీన్ని పల్చగా నొక్కాలి. ఇప్పుడు కాస్త బటర్ అప్లై చేయాలి. తర్వాత కొంచెం పిండి చల్లుకోవాలి. తర్వాత దీన్ని సన్నగా కట్ చేసుకోవాలి. సన్నగా లైన్స్ కట్ చేయాలి. టెన్ మినిట్స్ ఇలా సన్నగా లైన్స్ కట్ చేయాలి. ఇలా మెల్లగా ఫోల్డ్ చేసుకోవాలండి. మెల్లగా ఫోల్డ్ చేయాలి. దీన్ని ఏం చేయాలంటే దీంట్లో డిప్ చేయాలి. ఇదేంటంటే బటరు ఆయిల్ కలిపిందండి. బటరు ఆయిల్ ఇది బటరు ఆయిల్. నేను ఒక పావు కప్పు బటరు, ఒక పావు కప్పు ఆయిల్ తీసేసుకొని ఇందులో వేసేసుకున్నానండి. ఇప్పుడు దీన్నంతా కూడా ముంచేసి దీన్ని ఏం చేయాలంటే ఒక 10 మినిట్స్ అలా వదిలేయాలి. 10 మినిట్స్ అయిన తర్వాత ప్రెస్ చేసుకొని కాల్చాలి. ఓకే అండి, ఇప్పుడు దీన్ని ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ అయిన తర్వాత ప్రెస్ చేసుకోవాలండి వీటిని. ఓకే అండి, ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కొంచెం ఇందాక చెప్పాం కదా ఆయిల్ బటర్ కలిపిన మిశ్రమం ఇది వేసేసుకొని ప్యాన్లో కాల్చుకోవాలి లో ఫ్లేమ్ మీద అండి. ప్యాన్ హీట్ అయింది. ఇప్పుడు కొంచెం చెప్పాను కదా బటర్ ఆయిల్ వేసాం కదా ఇందాక, అది దీంట్లో వేసుకోవాలి. కొంచెం వేసేసి ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్ మీద వేసుకోవాలి. చిన్న ఫ్లేమ్ మీద పెట్టేసి వేపాలి, దాన్ని కాల్చాలండి. లో ఫ్లేమ్ మీద మాత్రమే కాల్చాలి. ఓకే అండి, పరాటా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని గట్టిగా ఒకసారి ఇలా కొట్టుకోవాలి. ఒక 2-3 టైమ్స్ ఇలా కొట్టాలి. చూసారా, ఇలా లేయర్ వచ్చింది. ఓకేనా అండి, పరాటా సూపర్గా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి.
ఓకేనా ఫ్రెండ్స్, కామెంట్ బాక్స్లో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మా ఇంటి స్టైల్ మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.